హలో అండి. కార్తీక మాసం స్పెషల్ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలు పులిహోర పోపు ఈ విధంగా చేశారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. రైస్లోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక అర కేజీ ఆలూస్ తీసుకున్నానండి, బంగాళాదుంపల్ని. వీటిని శుభ్రంగా నీట్గా 2-3 సార్లు వాష్ చేసి ఒక కళాయిలో తీసుకుని స్టవ్ మీద పెట్టేశానండి. మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు అయితే ఉడికించేసానండి. ఉడికాయో లేదో చూసుకోవాలంటే ఈ విధంగా చూసుకుంటే సరిపోతుందండి. ఆలూస్ అయితే ఆల్రెడీ ఉడికిపోయాయి. నేనైతే ఒక స్టెయినర్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఇలా పైన పొట్టంతా కూడా పీలప్ చేసేసానండి. కళాయిలో వేసుకుని స్మాషర్తో స్మాష్ చేసేసానండి. స్మాష్ చేసిన బంగాళాదుంప మిశ్రమంలో ఒక స్పూను కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేసి స్పూన్తో మొత్తం అంతా కూడా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిసిన మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఆలు మిశ్రమానికి చక్కగా ఉప్పు కారం అయితే పట్టేస్తుందండి. స్టవ్ మీద నేను ఒక పాను పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపగుళ్ళు వేసానండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, 3 పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసాను, 3 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసాను. కొద్దిగా కరివేపాకు వేసి అటు ఇటు కలుపుతూ పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసి అటు ఇటు కలుపుతూ నేను చింతపండు అండి, ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు గుజ్జులాగా గట్టిగా ఇలా పులుసులా తీసానండి. దీన్నైతే పోపులో వేసేసి అటు ఇటు కలుపుతూ ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేయాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే చింతపండు పులుసుకి అయితే బాగా పడుతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని అయితే వేసేసి అటు ఇటు బాగా కలుపుతూ చింతపండు గుజ్జంతా కూడా ఆలు మిశ్రమానికి పట్టేంత వరకు కూడా పైకి కిందకి బాగా కలిపి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. వేడివేడిగా ఆలు పులిహోర పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేస్తే కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినం కాబట్టి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.